అందరికీ హాయ్ అండి. ఇదొచ్చేసి అయితే లాంగ్ ఫ్రాక్ పైనకండి. నేను చూసారా మొత్తం అయితే స్టిచ్ వేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి భుజాల దగ్గర కూడా ఇదివరకు కూడా చూపించానుగా ఖర్చు కనిపియకుండా ఎలా స్టిచ్ వేసుకోవాలో, ఆ విధంగా నీట్‌గా స్టిచ్ వేసేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి మీకు ఎందుకు ఈ వీడియో అంటే, మనం మామూలుగా నెట్టెడ్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుందండి. ఓన్లీ ప్లెయిన్ నెట్ దానికి ఏ లైనింగ్ క్లాత్ గానీ ఏది వేయకుండా, మనం ముందుగానే మంచిది సైడ్ ఎటుంది, రివర్స్ ఎటుందో చూసుకోండి. నాకు చెమ్కీలున్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోయింది. ఓకేనా. ఇలా చూసుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ సైడ్‌ది బ్యాక్ పోయేటట్టు చూసుకొని, మనం నార్మల్‌గా హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఎలా అయితే మీరు స్టిచ్ చేసుకుంటారో అదే విధంగా స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనకు హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ జెయింటింగ్ చేసేటప్పుడు ఉంటుంది కదా ఖర్చు అనేది, ఆ ఖర్చు అనేది మనకు ఈ నెట్టెడ్ పైన ఏంటంటే లైనింగ్ లేదు కాబట్టి మనకు బయటకే కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమైతే ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందంటే మీరే చూసాక అంటారు చాలా బాగుందంటారు. చూడండి ఈ విధంగా నీట్‌గా హ్యాండ్స్ అయితే జెయింటింగ్ చేసేసుకోండి మొత్తము. ఇటు అటు మొత్తం జెయింటింగ్ చేసుకున్న తర్వాత చూసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి 2 సైడ్‌లు జెయింటింగ్ అయిపోయిన తర్వాత ఒకే లైన్ వేసేటప్పుడు మాత్రం సేమ్ ఖర్చు ఉండేలాగా చూసుకొనైతే మీరైతే స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్‌గా. చూసేయండి ఇప్పుడైతే ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడొచ్చేసి అయితే దీని తర్వాతనే మెయిన్ అండి. ఎవ్వరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. తప్పకుండా అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక చూడండి మీకు కనిపిస్తుందిగా ఖర్చు అనేది ఈ విధంగా. ఇప్పుడు ఆ ఖర్చు అనేది కనిపియకుండా నీట్‌గా ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి ఇలా. ఇప్పుడు చూడండి నేను ఫోల్డ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఏం చేయాలి, మనం జెయింటింగ్ చేసుకున్న తర్వాత చూడండి లైనింగ్ సైడ్‌కి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. మనం హ్యాండ్ జెయింటింగ్ చేసుకుంది మన బాడీ పార్ట్ సైడ్‌కు ప్రెస్ చేసేసుకొని ఒకే ఖర్చు ఉండేలాగా దాన్ని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. హ్యాండ్‌కు మొత్తం ఎంతవరకైతే హ్యాండ్ జెయింటింగ్ ఉందో అక్కడ వరకు నేను ఎలా అయితే జెయింటింగ్ చేస్తున్నానో అదే విధంగా జెయింటింగ్ చేసేయండి. అప్పుడు మనకు హ్యాండ్ వేసుకున్నప్పుడు మాత్రం సూపర్ లుక్ వస్తుందండి. మన ఖర్చు అనేది లోపలికెళ్ళిపోతుంది. నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో? చూడండి ఎంత బాగా వచ్చేసిందో. సూపర్‌గా ఉంటుంది. ఖర్చు కూడా కనిపియదండి. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది కటింగ్ వీడియో కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. 12 ఇంచెస్‌దండి. చూడండి ఒకసారి ఆ వీడియో కూడా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.